శ్రీమాత్రే నమః. నవదుర్గల్లో మూడో అవతారం మా చంద్రఘంటాదేవి. నిన్న బ్రహ్మచారిణి దేవికి శివుడు వివాహం చేసుకుంటాని వరమిచ్చాడు కదా. ఈరోజు ఆ తల్లిని వివాహం చేసుకునేందుకు భూత ప్రేత గణాలతో భయంకర రూపాన్ని ధరించి హిమవంతుడి ఇంటికి వెళ్ళాడంట. అది చూసిన హిమవంతుడి భార్య భయపడింది. అప్పుడు పార్వతీదేవి ఒక ఆకర్షణీయమైన రూపాన్ని ధరించింది. ఆమెయే చంద్రఘంటాదేవి. శిరస్సున గంట లాంటి చంద్రవంక ఉండటం వల్ల చంద్రఘంటాదేవి అయింది. అప్పుడు శివుడు చంద్రశేఖరుడు రూపాన్ని ధరించి వైభవంగా వివాహం చేసుకున్నాడంట. ఈ తల్లి ధ్యాన శ్లోకం పిండజ ప్రవరారూఢ చండ కోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేటి విశ్రుత. పిండజ ప్రవరారూఢ అంటే శక్తివంతమైన రథంపై కూర్చుండి భయంకరమైన కోపంతో అనేక ఆయుధాలు ధరించి ఉన్న ఓ చంద్రఘంటాదేవి నన్ను అనుగ్రహించమ్మా అని అర్థం. ఈ తల్లి ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ తల్లిని పూజించటం వల్ల భయం పోతుందంట, శత్రునాశనం చేస్తుందంట. దేవి అనుగ్రహం మనపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.